ఈ అమ్మాయిని పట్టించుకోకుండా వేరే అమ్మాయిలతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు ఇన్స్టాగ్రామ్లో. ఈ అమ్మాయిని పట్టించుకోవట్లా. అట్లీస్ట్ ఈ అమ్మాయికి బాగలేకపోయినా చిన్న కూతురు మా, ఎంత కూతురు అంటే నాకు తెలిసి ఒక 1 year పాప మామ. అసలు పట్టించుకోవట్లా ఆ పాపని. ఈ అమ్మాయికి బాగలేకపోయినా సరే అసలు పట్టించుకోవట్లా. వాళ్ళ అత్త మామ అయితే ఇంకా వాళ్ళంత దరిద్రులు ఎవరు ఉండరు మా. ఇంకా ఈ అమ్మాయిని పట్టించుకోకుండా వేరే అమ్మాయిలతో మాట్లాడడం స్టార్ట్ చేశాడంట. ఈ అమ్మాయికి అది తెలిసి చెప్పిందంట అప్పటికి, అసలు ఎందుకు మాట్లాడుతున్నావు, నీకేం కావాలి, ఎందుకు వాళ్ళతో మాట్లాడుతున్నావు అంటే వాడు చెప్పాడంట, మా ఫ్రెండ్స్, మా 10th class ఫ్రెండ్స్, అందుకే మాట్లాడుతున్నా అని చెప్పాడంట. ఈ అమ్మాయి కూడా ఎదిరించడానికి, నాకు అలాంటి ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, నేను కూడా మాట్లాడనా అని చెప్పిందంట. చెప్తే వాడేమన్నాడు తెలుసా, సరే ఇంక నుంచి మాట్లాడను, ఇంకా నాకు అవసరం లేదు అని చెప్పేసి ఈ అమ్మాయికి తెలియకుండా మళ్ళీ మొదలుపెట్టాడు మా. ఇంక ఈ అమ్మాయిని పట్టించుకోవట్లా, వర్క్ మీద అని చెప్పేసి వేరే ఊర్లోకి వెళ్ళిపోయి ఈ అమ్మాయిని పట్టించుకోవట్లా. అసలు వాళ్ళ అత్తామామ కూడా పట్టించుకోవట్లా. ఆ పాపని చూసుకోవాలంటే అట్లీస్ట్ కొంత మనీ ఉండాలి కదమ్మా. ఈ అమ్మాయి దగ్గర డబ్బులు లేవు. ఇంకా కొన్ని రోజులకి ఏమైందంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయేసరికి ఇంకా అసలు ఈ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మా నాన్నలు ఏమంటున్నారో తెలుసా, పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పేసి నువ్వు వెళ్ళిపో, ఇంకా పెళ్ళయిన తర్వాత ఎన్నైనా పడాలి అని చెప్పేసి నువ్వు వెళ్ళిపో, ఎక్కడుంటే అందరూ ఏమనుకుంటారు అని చెప్పేసి అమ్మాయిని వెళ్ళమంటున్నారంట. అసలు ఎంత ఘోరంగా ఉన్నారంటే, ఏం డిసైడ్ అయ్యావు అని అడుగుతున్నారంట వాళ్ళ పేరెంట్స్, సొంత తల్లిదండ్రులు. ఏం డిసైడ్ అయ్యావు, వెళ్తున్నావా లేదా అని చెప్పేసి గట్టిగా అడుగుతున్నారంట, గట్టిగా చెప్తున్నారంట వెళ్ళమని. ఈ అమ్మాయికి ఏం చేయాలో అర్థం కావట్లా, ఒక చిన్న పాప. ఇప్పుడు వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేయాలి మా, వాడు అక్కడ లేడు. వాడు ఎక్కడికో వెళ్ళి ఏదో వర్క్ చేసుకుంటా, అందరు అమ్మాయిలతో మాట్లాడుకుంటా ఈ అమ్మాయిని పట్టించుకోవట్లా. వాళ్ళ అత్తామామ అంటారా, వాళ్ళ అత్తామామ కూడా పట్టించుకోవట్లా. ఈ అమ్మాయి అంటుంది, మదన్ నా పరిస్థితి ఇది, నా సిచ్యువేషన్ ఇది, నా వల్ల కావట్లేదు, నాకు చనిపోవాలనిపిస్తుంది, ఈ పాపని ఇక్కడే వదిలేసి నాకు ఎక్కడికైనా వెళ్ళి చనిపోవాలనిపిస్తుంది అని చెప్పేసి అంటుంది మా.